మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందుననెను. ఇక్కడ దేవుడు ప్రతి మానవునికి కూడా ఆయన కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? అవకాశం. మరి ఈ పట్టణానికి కూడా అలాంటి అవకాశము దేవుడు ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగి పోయి. హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడు వస్తాడు అక్కడికి అంటే, ఎప్పుడైతే ఇంక పాపము పెరిగిపోయి ఇంకా దేవుని ఉగ్రత అనేది అక్కడ రావాలి అనుకునే సమయంలో మరక్కడికి ఆయన తప్పక వస్తాడు. మరి ఈ సంగతి అబ్రహాంకి చెప్పినప్పుడు అబ్రహాము మరి సొదొమ తరపున మరి అబ్రహాము మధ్యవర్తిగా వ్యవహరిస్తూ దేవుణ్ణి బతిమాలుతాడు. ఏమని అంటే 23వ వచనం మనం చూస్తాం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 70 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. చాలండి. అబ్రహాము మరి బతిమాలుతా ఉన్నాడు, మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నువ్వు మరి ఆ పట్టణాన్ని నాశనం చేస్తానంటున్నావు. అక్కడ దుష్టులతో పాటు నీతిమంతులు కూడా ఉంటే నీతిమంతులను నాశనం చేసే దేవుడు కాదు కదా. కొన్నిసార్లు దేవుని ఉగ్రత వచ్చినప్పుడు పాపాత్ములతో పాటు నీతిమంతులు కూడా అక్కడ ఉంటారు. కొన్నిసార్లు నీతిమంతులు కూడా నష్టపోతూ ఉంటారు. మరి అదే ఇక్కడ ఆయన తీసుకొని వచ్చాడు. ఒకవేళ నీతిమంతుడు గనక అక్కడ ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? వారి కోసం ఆ పట్టణాన్ని కాపాడే దేవుడు కదా. మరి ఇక్కడ జరిగింది ఏంటి అంటే, అవకాశం ఇవ్వబడింది వాళ్ళకి. ఇప్పుడు యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉంటూ ఈ లోకములో ఉన్నటువంటి సకల మానవాళి కొరకు ఆయన మధ్యవర్తిగా ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఇంకా కొంత సమయం ఇవ్వు. కొంతమంది నీతిమంతులు ఉన్నారు, వారి నిమిత్తం నీవు నీ ఉగ్రతను ఆపేయ. మరి ఈ పట్టణానికి ఏదైతే దేవుడు మరి ఆ ఉగ్రతను తీసుకొస్తానన్నాడో, మరి అదే పరిస్థితి మనము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లోకానికి కూడా తీసుకొని వస్తానని దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉన్నాడు. అయితే మొత్తానికి ఏం జరిగింది? వీరు ఆ పట్టణంలోనికి వెళ్ళారు. మరి లోతు ముందుగానే ఆ ఎంట్రన్స్లో ఉండి వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు రాగానే వారిని రిసీవ్ చేసుకొని, అయ్యా ఈ రాత్రికి మా దగ్గర మీరు రెస్ట్ తీసుకొని ఉదయం వెళ్ళాలా అంటే, వారు లేదు లేదు మేము ఇక్కడే ఉంటామన్నారు. అయినప్పటికీ బలవంతం చేసి వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. వారికి మంచి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు. కానీ అక్కడ ప్రజల పాపము మరి ఎక్కువైపోయినందున వారు వచ్చేసారు. అందరూ వచ్చేసి మరి వీరితో కూడా మరి వారు పాపము చేయను ఉద్దేశించి మరి లోతును బలవంత పెడతా ఉన్నారు. ఇక దేవుడు చేసేది ఏమి లేక వారి పాపమును బట్టి దేవుడు వారిపైన తీర్పు తీర్చడానికి నిశ్చయించుకొని
ఇదిగో లోతుని పిలిచి, నీవు, నీ భార్య, నీ 2 పిల్లలు మాతో కూడా బయలుదేరాల వెంటనే. అంటే లోతు కొంచెము తడువు చేశాడు, అంటే రావడానికి ఇష్టపడలేదు. కానీ ఏం జరిగిందో తెలుసా? 19వ అధ్యాయం 10 నుండి చదువుకున్నాం. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపులు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెళ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదికి వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరచితివి. ఇప్పుడు మనము చూస్తున్నటువంటి ఈ సన్నివేశం బహు భయంకరమైనటువంటి ఆ సన్నివేశంగా అక్కడ కనపడతా ఉంది. దేవుడు డిసైడ్ చేసుకున్నాడు, దేవుడిక తీర్పు తీర్చాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఇంకా ఈ పట్టణాన్ని నేను నాశనము చేయబోతున్నాను, ఇక నీకు సంబంధించిన వారిని తీసుకొని ఇక్కడ నుంచి పారిపో. మరి ఆయన వెళ్ళి వారి రక్త సంబంధులకు చెప్పినప్పుడు, అల్లుళ్ళకు చెప్పినప్పుడు మరి వారు ఎగతాళి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా చివరకు జరిగింది ఏంటంటే, ఆ మనుష్యులు లోతును, లోతు భార్యను, వారి పిల్లలను, వారి చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వెళ్ళారు. అంటే బయటికి తీసుకొని వచ్చేసారు. ఎందుకంటే ఆ పట్టణము నాశనము కాబోతుంది, దేవుని ఉగ్రత అక్కడికి రాబోతుంది, దేవుని తీర్పు రాబోతూ ఉంది. అయితే ఇక్కడ గమనించండి, ఈ 3 దేవుడు పంపినటువంటి దూతలు. హల్లెలూయా. ఈ 3 దేవుని ఉగ్రతను తీసుకొని వచ్చినటువంటి 3 దూతలు కూడా మరి వారు, దేవుడు వారికి ఆజ్ఞాపించండి, ఇదిగో లోతును, నువ్వు లోతు కుటుంబాన్ని మీరు బయటకి తీసుకొని రావాలా. లోతు పైన తీర్పు తీర్చడానికి లేదు. ఎందుకు? అబ్రహాము ముందుగానే దేవునికి మొరపెట్టాడు. లోతు మరి తన జీవిత కాలం అంతా కూడా ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు అంటే, భయము, భక్తి, విశ్వాసము వీటిలో ఉన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పాపములో ఉన్నారు. అంటే ఈ పాపము వారి జీవితంలో ఏం తీసుకొని వచ్చింది? ఉగ్రతను తీసుకొని. మరి నిజంగా ఈరోజు మన జీవితంలో కూడా మరి మనము అలాంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణము చేస్తూ ఉన్నాం. నిజమే, మన జీవితాల్లో నిజంగా పరిశుద్ధ లేఖనములను ఆధారము చేసుకొని నీతి కలిగినటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నాం.
కానీ ఎంతమంది ఈరోజు ఆ విధంగా జీవిస్తున్నారు? అందరు జీవిస్తున్నారు ఆ విధంగా? ప్రతి ఒక్కరు కూడా జీవిస్తున్నారా? లేదు. ఏదో ఒక భయము, ఏదో ఒక ఇబ్బందులు, ఆటంకాలు, సమస్యలు వారి చుట్టూ ఉన్నాయి. దేవుడు మనకు అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. దేవుడు శక్తిని కూడా ఇచ్చాడు. దేవదూతలను కూడా దేవుడు పంపుతూ ఉన్నాడు. నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు దేవునికి ఇష్టనిగా నువ్వు జీవిస్తే భయంకరమైనటువంటి ఆ నాశనములో నుండి కూడా నిన్ను బయటికి తీసుకొని రాగలడు దేవుడు. అందరు చచ్చిపోయినారు కదా. లోతు భార్య కూడా తిరిగి వెనకకు చూసినందుకు ఉపస్తంభం అయిపోయింది. అంటే కొన్నిసార్లు మనం కూడా దేవుడు కాపాడినా కూడా మళ్ళీ ఎందుకో తిరిగి వెనకలు చూడాలనిపిస్తుంది, తిరిగి పాప జీవితంలోకి వెళ్ళాలనిపిస్తుంది, తిరిగి అవిశ్వాసంలో పడిపోవాలనిపిస్తుంది. కానీ దేవుడు మట్టుకు నీకు తోడుగా ఉన్నాడు. అమ్మ, ఈరోజు నీవు కూడా అనేకమైన సమస్యల గుండా నువ్వు ప్రయాణము చేస్తున్నప్పుడు నీకు కూడా అట్లాంటి ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. అవి చాలాసార్లు మరి నాకు అనిపించింది, నేను కూడా అనుకున్నాను. కానీ దేవుని చిత్తం అది కాదు, దేవుని ఏర్పాటు అది కాదు. నువ్వు చావాలని దేవుడు కోరుకోవట్లే, నువ్వు నశించిపోవాలని దేవుడు కోరుకోవట్లే, నువ్వు పతనమైపోవాలని దేవుడు కోరుకోవట్లే. దేవుడు నువ్వు బయటికి రావాలా. ఇదిగో నేను పంపిన దూత నీ చెయ్యిని పట్టుకుంటాడు కాబట్టి నువ్వు ఏం చేయాలా? ఆ దూత చెయ్యి పట్టుకొని పరిగెత్తు బయటికి. అక్కడి నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా.